ఏదైతే అధికారానికి వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం అప్పుడు ప్రపంచంగా పనిచేసినటువంటి మా మిత్రులు నందన్న గారు కానీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలా మిత్రులు రాజేందర్ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, గ్రామాలలో గత ప్రభుత్వం ఏదైనా కానీ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గ్రామీణ ప్రాంతమైన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పంటే అది ఉపాధి హామీ పథకంలో భాగం అని చెప్పక తప్పదు. హరితహారం ఉన్నది గొప్పగా అమలు చేయబడ్డ కార్యక్రమం గత ప్రభుత్వంలో. హరితహారం గుంతలు తీయడం అనేది ఏదైతుందో ఉపాధి హామీ పథకంలో భాగం. ప్రతి గ్రామంలో ఏదైతుందో వైకుంఠ ధామాలు నిర్మాణం చేసుకున్నవే. వైకుంఠ ధామం అంటే శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేసుకున్నాం, రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం, పశువుల పాకలు ఏర్పాటు చేసుకున్నాం, అంగన్వాడీ కేంద్రాలు, బడి పిల్లలకు టాయిలెట్స్, గ్రామ పంచాయతీ భవనాలు. మీరు ఒక కార్యక్రమం కాదే, గ్రామ స్థాయిలో ఇవాళ ఏదైతే ఉందో కమ్యూనిటీ పర్పస్ సామూహికంగా ఏదైతుందో చేపట్టబడే కార్యక్రమాలకు తోడు ఈ వ్యక్తిగత ఉపాధి హామీలో భాగంగా ఏదైతుందో బావుల త్రవ్వకం, ఇవన్నీ కూడా మనం ఇవన్నింటికి మూలం ఏదైతుందో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. వీళ్ళ 2 దశాబ్దాలు గడిచినా కానీ ఏదైతుందో వీళ్ళ ఆనాడు రూపొందించి అమలు తలపెట్టినటువంటి యొక్క ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఏదైతుందో గుండెల్లో హత్తుకుపోయిందని చెప్పి అంటున్నాను. ఈ కార్యక్రమం సోనియా గాంధీ గారి ఆలోచన, మన్మోహన్ సింగ్ గారి కార్యదక్షత, ఇది ఆనాడు ఏదైతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేయాలని చెప్పి తలపెట్టిన కార్యక్రమం. ఇది రాష్ట్రం ఏదైతుందో నూడల్ ఏజెన్సీ, రాష్ట్రాలు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాలు నూడల్ ఏజెన్సీస్. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడేటువంటి నిధులు ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతానికి జనాభా ప్రాతిపదికన కేటాయింపు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూడల్ ఏజెన్సీగా వ్యవహరింప చేయబడేటట్టు ఈ కార్యక్రమాన్ని మనం ఇంతవరకు అమలు చేస్తూ వచ్చినామని చెప్పండి. ఇంత మంచి కార్యక్రమం మొత్తం దేశంలో ఏదైతుందో గ్రామీణ ప్రాంతం ప్రజల్లో గుండెలకు హత్తుకుపోయిన కార్యక్రమం ఏదైతుందో ఇవాళ ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో దీన్ని మెరుగుపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మెరుగుపరిచే విధంగా దానికి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే చేయవచ్చు. మనకి ఇంతవరకు ఏదైతుందో 100 రోజుల పని దినాలని ఉండేది. ఇది మినిమం 100 days అని ఉండే కార్యక్రమం, 100 దినాలు. ఇప్పుడు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు ప్రవేశపెడుతుంది దాన్ని 125 దినాలు పెంచేది కానీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఇంతవరకు ఏదైతుందో 100 పని దినాలు కనీసం కల్పింపజేయాలని చెప్పి ఉండేనో అది వల్ల 125 దినాలు, ఇంకో 20 days పెంచుతున్నారు సంవత్సరానికి. హర్షిస్తున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం. మినిమం వేజ్ పేమెంట్ ఏదైతుందో కనీసం 250 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా, ఈ 250 రూపీస్ ఏదైతుందో కనీసం వేజ్ గిట్టుబాటు అయ్యే విధంగా. ఇక అట్లాగే ఏదైతుందో అంటే దీన్ని వాస్తవం చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని కూడా దీన్ని అనుసంధానం చేయాలనేటువంటి యొక్క ఆలోచన విజ్ఞప్తి కూడా కేంద్రానికి అంటే వివిధ రాష్ట్రాల నుండి నివేదికలు పంపడం జరిగింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి మొదలెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతుందో
వ్యవసాయానికి ఇది ఎన్ఆర్ఐ చేసి అనుబంధం చేయగలిగినట్టయితే విత్తనం విత్తే అప్పటికెళ్ళి మన కూలి అవసరం, విత్తనం విత్తే అప్పటికి మన కూలి అవసరమే. కలుపు కానీ, నాటు కానీ, కోత కానీ దీని వ్యవసాయానికి అనుబంధం చేసినట్టయితే అటు కూలీల పని కల్పనతో పాటుగా ఇటు రైతు కూడా ఉపకరించే విధంగా ఏదైతుందో ఒక 50% ప్రభుత్వంకి వెళ్ళే చెట్టు, 50% రైతు భరించే. వికసిత్ భారత్ అనేది రాముల వారి పాలనకు అనుగుణంగా పాలిస్తున్నాం కాబట్టి వీళ్ళ వికసిత్ భారత్ ఏదైతుందో రాముల వారి పాలనకు ఆదర్శంగా నిలుస్తుందనే విధంగా దాని పేరు పెట్టండి. కానీ మహాత్ముడి పేరు గాంధీ గారి పేరు తోడించడం పెట్టడానికి ఇది అర్థం కాదు. నీకు గాంధీ గారు అని చెప్పంటే నువ్వు దానికి ఏదో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకుంటేనే ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది, ఏంటి ఇది రాజకీయ పార్టీల ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది అంటూ నేను ఆ మహాత్ముడిని ఏదైతుందో గౌరవాన్ని కుదిస్తామని చెప్పంటే ఇలా మహాత్ముల పేరు మన ఇంట్లో పెట్టుకుంటారా అంటున్నా. ఇలా మన నా కుటుంబంలో నా కొడుకు రామచంద్ర నేను పేరు పెట్టుకున్నా, రాముల వారి పేరు పెట్టుకున్నా. నేను నా కొడుకు నేను రాముల వారి పేరు పెట్టుకున్నా. నేను దయచేసి ఇప్పటికైనా ఏమంటున్నా, నేను ఇటువంటి ఒక ఆలోచనలు ఉపసంహరించుకోండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏ విధంగా మరింత విస్తరింపజేయగలుగుతాం ఆలోచించండి. దాన్ని ఇంకా మరింత ఏ విధంగా మెరుగుపరుస్తగలుగుతాం ఆలోచించండి. నిధులు పెంచడానికి ప్రయత్నం చేయండి, అత్యధికంగా నిధులు కేటాయింపు చేయండి. రైతాంగానికి అది తోడ్పడే విధంగా ఏదైతుందో ప్రేమి రైతాంగాన్ని పందినాలలో కొద్దిసి ఇబ్బందికరంగా మారుతుంది అన్నట్టు ఒక ఆలోచన చర్చకు వస్తున్నది. అది రైతాంగానికి ఉపకరించే విధంగా, రైతాంగానికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వ్యవసాయానికి అనుబంధం చేసి రైతాంగం ఏదైతుందో వ్యవసాయం విత్తనం నాటేప్పటికెళ్ళి కోతల వరకు వివిధ దశల్లో కూలి అవసరం ఉంటాడు. ఆ కూలీలకి ఏదైతే మనం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, రైతులకు కొంత తోడ్పాటు అందిస్తుంది. అటువంటి యొక్క ఆలోచన విధానం చేయండి. కానీ పేరు మార్పిళ్లతో మీరు ఏమో చేస్తున్నారని చెప్పి అనుకుంటే ఇది జనం ఏదైతుందో మరి నిజంగా కూడా అసలు మీరు పేరు మారుతావు ఉన్నది మారే పేరు కాకపోవా అంటున్నాను. నువ్వు కాగితం మీద ఏం పేరు అని పెట్టుకోవా, ఇక్కడ పిలువబడే పేరు మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే గుర్తింపబడుతుంది. ఆ మహాత్ముల పేరు చెరిచేద్దామని చెప్పంటే అది చిరిగిపోయేది కాదు. ఆ మహాత్ముల పేరు చెరిచేద్దామని చిరిగిపోయేది కాదు. అది మహాత్ముడు ఏదైతుందో త్రేతాయుగంలో హనుమంతుడు ఎట్లుండేనో కలియుగంలో ఏదైతుందో ఇవాళ మహాత్ముడు గాంధీ గారు హనుమంతుడు ప్రతిరూపం అంటున్నాడు. రాముల వారిని ఆరాధించేవాడు కలియుగంలో ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే అది మొదటి వ్యక్తి వీళ్ళ గాంధీ గారు వస్తారని చెప్పండి. రాముల వారిని ఆరాధించే వాళ్ళల్లో మనం ముందుగా తలుచుకునేది ఎవరిని అని చెప్పారంటే వీళ్ళ గాంధీ గారి ముందు తలుచుకోవాలి. ఆయన జీవితం ప్రాణం వదిలే చివరి పదం ఏదైతుందో హే రామ్ అని వదిలేటువంటి వాడు మరి మనకు ఉండొచ్చు. నేను లేదని ఎట్లంట కానీ మన కన్నా మనకు ఉన్నది మాత్రం విన్నది మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ.